హాయ్ లవ్లీ పీపుల్. మొన్న ఆహ్, పూల దండలు, అలాగే నిమ్మకాయ దండలు కడుతుంటే చూసారు గదా! దాని నెక్స్ట్ పార్ట్ అనమాట ఇది. సో, నానమ్మ వాళ్ళ ఊర్లో. ఇక్కడేంటంటే మేము రాంగ్ బస్ ఎక్కామనమాట. సో, యాజ్ యూజువల్ ఈ మధ్యలో దొంపేశారు కిందకి. అది దింపేశారు మర్యాదగా వెళ్ళండి అని. సో, ఎట్లా ఒకలాగా తిప్పలు పడి ఊరికైతే వచ్చేసాం. దాని తర్వాత అక్కడికి వెళ్ళాలి కదా! సో, అందుకని పెదనాన్న వాళ్ళ ఉన్నారక్కడ ఊర్లో. పెదనాన్న వాళ్ళ ఇంట్లో బిందెలు అండ్ అక్కడ క్లీన్ చేయడానికి అని తీసుకొని వెళ్ళాలనమాట. మా ఇంటి ముందు నుంచి వెళ్ళాలి. అన్‌ఫార్చునేట్‌లీ అక్కడ ఇల్లు లేదనమాట. చిన్న గోడలు మాత్రమే ఉన్నాయి. కూలిపోయింది అంతా. సో, నెక్స్ట్ టైమ్ చూపిస్తాను ఇల్లు. నాన్న చెప్తున్నారనమాట. మేమిక్కడంతా ఆడుకునేవాళ్ళం. ఇక్కడ బావి ఉంది. అక్కడ అక్కడ. సో, మేము ఆ బావిలో ఆడుకునేవాళ్ళం అట్లా చెప్తున్నారనమాట. దాని తర్వాత మేము వెళ్ళేసరికి అక్కడ వేరే వాళ్ళు పూజ చేస్తూనిన్నారు. కానీ అక్కడంతా గలీజున్నది. తీస్తున్నామనమాట. అయితే నాన్న, అత్త తీస్తున్నారు. సో, నాన్నని చూసి ఈ దొరగారు కూడా క్లీన్ చేస్తున్నారనమాట. సో, వాళ్ళు క్లీన్ చేస్తున్నారు గదా! అని చెప్పి మేము టిఫిన్ రెడీ చేస్తున్నాం. యాక్చువల్లీ ఇసుకలో పట్ట వేసుకోవాలనుకున్నాం. ఇంకా పెదనాన్న కొద్దిగా లేట్‌గా అర్థమైంది మాకు వేసుకోవాలని. పెదనాన్న వెళ్లారు తీసుకొని రావడానికి. సో, అక్కడ అంతలోపు వాళ్ళు క్లీన్ చేస్తున్నారని అందరికి టిఫిన్ రెడీ చేస్తున్నా. ఇది ఉంది కదా అరుగు, ఒకప్పుడు స్కూల్ అనమాట అది. దాని పైననే. సో, నాన్న కొద్దిసేపు క్లీన్ చేశారు. తర్వాత అత్త చేస్తున్నారు, నాన్న వాళ్ళ అక్క. సో, ఇక్కడ నేనైతే టిఫిన్ రెడీ చేసేసాను. ఈ దొరగారు ఏంటంటే పర్సనల్ మీట్ అనమాట అమ్మవారి దగ్గర. ఏం మాట్లాడుతున్నారో. సో, అలా ఉన్నదాన్ని ఇలా క్లీన్ చేసేసాం. పేడతోటి అలుకుదాం అనుకున్నాం. కానీ అంతా ఇసుక ఉందక్కడ. సో, అవ్వలేదు. మొత్తానికైతే అమ్మవారిని రెడీ చేసేసాం. ఇంకా ఒకవైపేమో బోనం రెడీ అవుతుంది. నెక్స్ట్ పార్ట్‌లో చెప్తాను ఏమైందని. థాంక్స్.